భారత్ లౌకిక దేశం. ప్రపంచంలో అనేక దేశాలు పరమత సహనం పాటిస్తున్నాయి. కానీ టర్కీ, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటివి మాత్రం పూర్తిగా ఇస్లామిక్ దేశాలు. ఇస్లామిక్ దేశాల విస్తరణ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ విధ్వంసం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్, పాలస్తీనా, టర్కీ, ఇరాన్ తదితర దేశాలు ఉగ్రవాదులకు మద్దతు పలుకుతున్నాయి. ఉగ్రవాద దేశంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న పాకిస్తాన్కు ప్రస్తుతం ఓ అసమర్థ నేత ప్రధానిగా ఉన్నారు. వాడు తాజాగా భారత్పై, హిందుత్వంపై ఐక్యరాజ్యసమితి వేదికగా అక్కసు వెళ్లగక్కాడు. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో హిందుత్వ భావజాలాన్ని తీవ్రవాదంగా వర్ణించాడు. ఇది భారత్లో వేగంగా వ్యాప్తి చెందుతోందని వ్యాఖ్యానించారు. ఈ మాటలు భారత్లోని హిందూ సమాజాన్ని ఉగ్రవాదులుగా చిత్రీకరించడానికి ప్రయత్నంపై భారతీయులు మండిపడుతున్నారు. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ దాడులు అల్-ఖైదా లాంటి ఇస్లామిక్ ఉగ్రవాద సమూహాలు చేశాయి. ఆఫ్రికాలో బోకో హరాయి, అల్ షబాబ్ వంటి సమూహాలు దేశాలను నాశనం చేస్తున్నాయి. ఇజ్రాయెల్ దాడులు పాలస్తీనా లేదా హమాస్ వంటి సమూహాలపై జరుగుతున్నాయి. అయితే ఇజ్రాయిలీలను కిడ్నాప్ చేసింది హమాస్ వంటివే. పాకిస్తాన్ మాత్రం లష్కరే తొయిబా, తాలిబాన్ వంటి సమూహాలకు ఆర్థిక శిక్షణ, సహాయం అందిస్తుందని అంతర్జాతీయ రిపోర్టులు సూచిస్తున్నాయి. ఈ సమూహాలు ప్రపంచవ్యాప్తంగా పేలుళ్లు, దాడులు చేస్తున్నప్పటికీ పాక్ తనను ఉగ్రవాద బాధితుడిగా చూపుకుంటూ భారత్పై ఆరోపణలు చేయడం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.